హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు మేము కారు సెకండ్ హ్యాండ్కి వెళ్దామని అనుకున్నాము. ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు కానీ సెకండ్ హ్యాండ్ ఎందుకు వద్దనుకున్నాము, మళ్ళీ ఫస్ట్కి ఎందుకు వచ్చాము, కారుకి కొత్త కారే కొనుక్కుందాము అని ఎందుకు డిసైడ్ అయ్యాము, ఇంకా సెకండ్ హ్యాండ్కి ఫస్ట్ హ్యాండ్కి తేడా ఏంటి, ఇంకా మేము మారుతిని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే సర్వీస్ పరంగా, కాస్ట్ పరంగా, నెక్స్ట్ ఫ్యామిలీ బడ్జెట్లో ఉంటుంది, ఇంకా ఈఎంఐలు, సర్వీస్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ మైలేజ్ ఎక్కువ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, 5 మెంబర్స్ అయితే ఈజీగా హ్యాపీగా వెళ్ళొచ్చు ఎంత లాంగ్ అయినా. ఇలాంటివన్నీ కూడా మేము ఆలోచించాము కార్ కొనేటప్పుడు. ఇంకా సెకండ్ హ్యాండ్ ఎందుకు వద్దు అన్నది కూడా మేము చెప్తున్నాను ఈ వీడియో అన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంటే కొత్తగా కార్ కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మారుతి అనే కాదు, ఏ కార్ అయినా ఒక కారు మనం వాడేటప్పుడు దాన్ని ఒక 10 ఇయర్స్ కన్నా ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే అది మామూలుగా కొంచెం తుప్పు పడుతుంది, లేదా కొంచెం సర్వీసింగ్ అవి ప్రాబ్లం వస్తాయి, ఇంజన్ కండిషన్స్, టైర్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం వస్తాయి. సో ఇయర్ పెరుగుతున్న కొద్దీ ఆ కారు ఇష్యూస్ కూడా అలాగే ఎక్కువ వస్తూ ఉంటాయి. బాడీ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనకి ఎలా హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయో, కారు కూడా బాడీ అంత స్ట్రాంగ్గా ఉన్నా దానికి సర్వీస్ కండిషన్స్ అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సర్వీస్ సెంటర్స్ కూడా చూసుకోవాలి. మన మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి. ఎందుకంటే కార్ మనకి సర్వీసింగ్ చేయడానికి ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేయించాలి. ఈఎంఐ కట్టుకుంటూ కారు, ఇంకా మనం ఫైనాన్షియల్గా ఇంట్లో కూడా ఫ్యామిలీని మనం మెయింటైన్ చేస్తూ అన్ని ఖర్చులు, ఇంకా ఈ సర్వీసింగ్ ఇవన్నీ కట్టుకుంటూ కారు మనం బడ్జెట్లో అన్నది మేము ఎందుకు తీసుకున్నాము అన్నది ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్తున్నాను. కొత్త వాళ్ళు అయితే ఎందుకు కారు ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి కారు చూస్ చేసుకోవాలి అంటే ఇది స్పెసిఫిక్గా నేను మారుతి అనే చెప్పను. ఏ కార్ చూస్ చేసుకున్నా సరే కొన్ని మెయిన్ థింగ్స్ అయితే కంపల్సరీ మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు కారు తీసుకోవాలి అంటే మనం ముందుగా ఫస్ట్ ఫైనాన్షియల్గా మనం ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి. ఇంకా తర్వాత ఫ్యామిలీ పరంగా మనం ఫ్యామిలీ కారు అందరం ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఫ్యామిలీ పరంగా సర్వీసింగ్ మనకి చూసుకోవాలి, మైలేజ్ చూసుకోవాలి. అంటే లాంగ్ డిస్టెన్స్లో అవి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మైలేజ్ అన్నది కూడా అది కన్సిడర్ అవుతుంది మనకి. ఇంకా పార్కింగ్ స్పేస్ కూడా చూసుకోవాలి. కొన్ని పెద్ద పెద్ద కార్స్ ఏంటంటే పార్కింగ్ స్పేస్ చాలా తక్కువ ఉంటాయి కొన్నిటి దగ్గర, అలాగే పార్కింగ్ స్పేస్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఇంకా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనకి ఫీచర్స్ కూడా ఉండాలి, అప్డేటెడ్ వర్షన్స్ రావాలి. మెయిన్ ఏంటంటే కార్కి సెక్యూరిటీ ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయా లేదా, సర్వీసింగ్ సెంటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం వెళ్ళినప్పుడు ఎలా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా మనకి ఇమీడియట్గా దొరకాలి. ఏదైనా మనకి కారు ఇష్యూ వచ్చింది అంటే వీటన్నిటి కోసం మనం స్పేర్ పార్ట్స్ వచ్చి మనం కార్ సర్వీసింగ్ అయ్యి ఇవన్నీ వెయిట్ చేసి కన్నా ముందే ఇవన్నీ తెలుసుకొని కార్ కొనుక్కుంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో ఉంటుంది అనేసి కార్ కొనుక్కున్న వాళ్ళకి మేము ఈ వీడియో అన్నది చేస్తున్నాను. నేను వీడియో అన్నది లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హారం సాయి బ్లాగ్స్. మేము కార్ తీసుకుని ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయిందండి. యాక్చువల్లీ మేము ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ అనేది తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే అది బడ్జెట్ పరంగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే మాకు అనుకూలమైన ప్రైస్కి వస్తుందని. సో నేను ఎలా ఆలోచించానంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం వెహికల్స్ అనేవి మనకి దాని గురించి సబ్జెక్ట్ అనేది తెలిసి ఉండాలి, లేదా ఒక అడ్వైజర్నైనా ఫాలో అయ్యి ఉండాలి. లేకపోతే కనుక మనకి ఎక్కువ చీటింగ్ అయ్యేది కానీ లేదా ఏదైనా ప్రాబ్లమేటిక్ వెహికల్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కానీ చాలామంది అలా చెయ్యరు, కానీ మనకు అది దాని మీద పరిజ్ఞానం అనేది ఉండాలి. సో నేను చాలామందిని కన్సల్ట్ చేస్తే కనుక వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మనకి సెకండ్ హ్యాండ్ వెహికల్ కన్నా ఫస్ట్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటే కనుక మనకు వారంటీ
ప్లస్ మనకి 3 సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్లస్ కొత్తగా కొన్ని ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవన్నీ వస్తాయని చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చాలా మటుకు కంపెనీస్కి అయితే తిరిగానండి. సో నేను మిగతా కంపెనీస్ని ఏమీ క్రిటిసైజ్ చేయట్లేదు. సో ఒక మధ్యతరగతి వాడి యొక్క డ్రీమ్ ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవడం, ఒక కారు కొనుక్కోవడం. సో నా దృష్టిలో ఏంటంటే కనుక నేనేం ఆలోచిస్తున్నానంటే ఒక మంచి కారు మన బడ్జెట్లోకి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హోల్డర్స్కి బడ్జెట్లోకి కారు రావాలనే దృష్టితో చాలా మట్టుకు సర్వీస్ సెంటర్స్ తిరిగాను. కొన్ని కార్స్ బాగున్నాయి, సేఫ్టీ మెజర్మెంట్స్ బాగున్నాయి, కానీ సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి. సో కార్ బాగుంటే సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉంటాయి, సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉంటే కార్ అనేది సేఫ్టీ మెజర్మెంట్స్ తక్కువగా ఉంటున్నాయి, ప్లస్ ప్రైస్ కూడా మనం అనుకూలమైన రేంజ్లో లేదు. సో నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచించుకొని ఒక 2 నెలలు కంప్లీట్గా తిరిగి నేను మారుతికి వెళ్ళడం జరిగింది. సో మారుతి కంపెనీలో ఏంటంటే ఫస్ట్ మేము ఆల్టో అనేది తీసుకుందాం అనుకున్నాము. సో ఆల్టో ఏంటంటే కనుక దానికి అరౌండ్ అప్రాక్సిమేట్లీ 5.5 lakhs అనేది ఆల్టో అనేది ఉంది. కానీ చాలామంది నాకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే పవన్ నువ్వు 800cc తీసుకునే కన్నా బెటర్ టు గో ఫర్ షిఫ్ట్. దానికి దీనికి ఒక 2 lakhs వేరియేషన్ ఉంటుంది, కానీ నీకు పెర్ఫార్మెన్స్ పరంగా, సేఫ్టీ పరంగా, లుక్ పరంగా, అన్నిటి పరంగా మీకు ఏంటంటే షిఫ్ట్ అనేది బాగుంటుందని చెప్పారు. సో నేను ఇది దృష్టిలో పెట్టుకొని ఈ షిఫ్ట్ కార్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఇది కూడా నేను ఏంటంటే ఆగస్ట్ మంత్లోని 2022లోని ఈ షిఫ్ట్ అనేది తీసుకున్నానండి. ఇట్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్, 100% బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్. అయితే బడ్జెట్లోని కావాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ కావాలి, అన్నీ కావాలంటే దొరకదండి. మన సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా తొక్కుకోవాలి. మారుతి అనేది చాలా, నేను రేటింగ్ల గురించి నేనేమీ మాట్లాడట్లేదండి, ఎవరి బడ్జెట్ ఎకానమీ బట్టి నేను చెప్తున్నాను. సో నా దృష్టిలో ఏంటంటే కనుక ఈ వెహికల్ అనేది నేను లాస్ట్ 2 years బట్టి నేను ఎటువంటి ప్రాబ్లం అయితే ఈ వెహికల్లో పడలేదండి. 100% నేను మీకు చెప్తున్నాను. మెయింటెనెన్స్ పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ, సర్వీస్ సెంటర్ వాళ్ళ రెస్పాండ్ అయితేనేమి, ఇట్ ఈజ్ ఆసమ్. మారుతి వాళ్ళది, వరుణ్ షోరూమ్ వాళ్ళు నాకు ప్రత్యేకంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా మట్టుగా ఒక వెహికల్ గురించి డీటెయిల్డ్గా చెప్పి, డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, సర్వీస్ సెంటర్స్ పరంగా, కాస్ట్ పరంగా, మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా, అన్ని పరంగా నాకైతే నచ్చిందండి. కానీ సేఫ్టీ పరంగా అయితే కనుక దీనిలో కూడా 2 airbags ఇస్తున్నాడు. సో ఇంకా ఎండ్కి వెళ్తున్న కొద్ది ఇంకా డబ్బులు అనేవి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాకు ఇది నచ్చిందని నేను ఈ వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హోల్డర్స్కి ఒక బడ్జెట్ అనేది ఉంటుందండి. ప్రతి లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంటుంది. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ చదివించుకోవాలి, ఒక మంచి కార్ కొనుక్కోవాలి అనేది ఉంటుంది. అందరూ మన దేశంలో రిచెస్ట్ పీపుల్ అయితే ఉండరండి అని నేను అనుకుంటున్నాను. సో నేను అందరిలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హోల్డర్స్ లాగా ఆలోచించి నేను కార్లు వెతకడం అయితే జరిగిందండి. యాక్చువల్లీ చాలామంది నాకు చాలా రకాలుగా చెప్పారు, సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే మనకు కొంచెం తక్కువకు వస్తుంది కదా. నేను ఆలోచించాను అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హోల్డర్స్ లాగే. సో అందరు చెప్పిన విధానాన్ని నేను క్యాల్కులేట్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కార్ కన్నా మనం ఏదైనా ఫస్ట్ హ్యాండ్ కార్కి వెళ్దామని ఆలోచించాను. ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ అనేది 30 lakhs పెట్టి కార్ కొనుక్కున్నాను అంటే నేను కూడా ఏంటంటే కొత్త కార్ అనేది 2 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ అనేది ఈఎంఐలోనే కొనుక్కున్నానండి నేను కూడా. సో నా సజెషన్ అయితే కనుక నేను సెకండ్ హ్యాండ్ కార్కి అయితే కనుక ప్రయారిటీ అయితే ఇవ్వనండి. ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ కారే తీసుకోవాలంటే కనుక ఒక మంచి మెకానిక్ని తీసుకెళ్ళి దాని బండి మొత్తం సర్వీసింగ్ చేయించుకొని దానికి ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదంటే చెక్ చేయించుకొని దానికి ఏమైనా యాక్సిడెంట్స్ ఉన్నాయా లేదంటే ఇంజిన్ కన్జంప్షను ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే నాకు తెలిసి 2011, 2012 నుండి మోడల్స్ ఏంటంటే తక్కువ రావడం జరుగుతుంది. సో అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఎంత తిరిగింది, ఎంత మైలేజ్ వచ్చిందో అవన్నీ చాలామందికి ఐడియా అనేది ఉండదండి. సో మీరు అదే మెకానిక్ని తీసుకెళ్ళి చూపించుకుంటే కనుక వాళ్ళు మొత్తం చెక్ చేసి మీకు కళాఖండిగా చెప్పడం అయితే జరుగుతుంది. సో నా ప్రయారిటీలో ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా, దేని పరంగా అయినా సరే ఫస్ట్ హ్యాండ్కే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే సర్వీసింగ్ పరంగా, వారంటీ పరంగా, అన్నిటి పరంగా మీకు ఏంటంటే మంచిది అని నా ఫీలింగ్. సో ఆ దృష్టితో నేను చెప్తున్నాను. సో దీని యొక్క షిఫ్ట్కి సంబంధించిన వేరే వేరే ఫీచర్స్, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు నేను అన్ని ఇన్ఫర్మేషన్లు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చూస్తున్నది 2022 మోడల్ మారుతి షిఫ్ట్ ZXi. ఇప్పుడు 2024లో ఈ మోడల్ ఫీచర్స్ ఇంకా ఏంటి ఎక్స్ట్రా ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ అన్నవి ఏంటి ఇచ్చారు అన్నది
నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.